Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా పట్టణాల్లో అయితే ఏమో కానీ గ్రామాల్లో అయితే ఎక్కువగా వింటూ ఉంటాం ఇటువంటి విషయాలు. అంటే మాకెవరో చేసిండ్రు, అందుకనే మేము అస్సలు ఎదగలేకపోతున్నాము, ఏడేసిన గొంగలు ఆన్నే అన్నట్టుంది, ఆరోగ్యపరంగా కూడా ఎవ్వరం ఏం బాగాలేదు, అసలు ఏ రకంగా మాకు కలిసి రావట్లేదు, ఇంకా మాకెవరో చేసిరు ఖచ్చితంగా అని చెప్పి ఈ ప్రయోగ బాధలు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు. అంటే నిజంగా ఇలాంటివి ఉన్నాయో లేదో తెలియదు, ఒక మూఢనమ్మకం అని మనమే అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా అటువంటివి ఉంటాయా? ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉందా? తెలియజేయండి. తప్పకుండా అండి. ఇది నమ్మకాలు, ఇలాంటి ప్రయోగ బాధలు, ప్రయోగాలు చేసేవాళ్ళు లేదా ప్రయోగాల వల్ల ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు 90% మానసికమైనవే ఉంటాయి. అంటే అపోహ. ఎదుటి వాళ్ళకి మేమంటే నచ్చదు, మేమంటే పడదు కాబట్టి ఏదో చేసి ఉంటారు అంతే అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. అంటే ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్స్గా ఉన్నప్పుడు అటు ఒరిస్సా ప్రాంతం, అస్సాం ప్రాంతంలో బాణామతి అని, ఇక్కడ తెలంగాణలో బాణామతి అని కొంచెం విలేజెస్లో ఉండేది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక భస్మాసురుడు అనమాట. ఎవడిని ఎత్తిన వాడే చేయబెట్టుకొని వాడికి వాడే నాశనం అయిపోతాడు. అంతే. ఒకడెవడో ఏమి చేయక్కర్లేదు. వాస్తవం. ఎవరి కష్టాన్ని, ఎవరి బ్యాడ్ లక్ని వాళ్లే కొని తెచ్చుకుంటారు. వాళ్ళకి వాళ్లే భస్మాసురులు అనమాట. భస్మాసురాస్తం. సో మనమంతా భస్మాసురులు. ఇంకోడు ఎవడో వచ్చేదో చేయక్కర్లా. మనకు మనమే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, చేసే క్రియలు, ఎదుటివారి పట్ల మనం చేసే బిహేవియర్, ఇవన్నీ పాపాల రూపంలో వస్తుంటాయి. అవే ఎఫెక్ట్ అవుతుంటాయి. కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదో మాకు చేశారు, వాళ్ళకి మేము నచ్చదు, వాళ్ళకి మేము గిట్టము, కాబట్టి మా మీద పడి ఏడుస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఏదో చేసి ఉంటారు అని అంటారు. నిజంగా వాళ్ళు చేసినా కూడా ఈ కలియుగంలో మీరు నిజంగా దైవ భక్తులు అయి ఉండి, మీరు మంచి వాళ్ళు అయి ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా తగలరు. అంతే అంటారా గురుగారు? అంతే. 100కి 100 అంతే. మీకు గనక దైవ బలం ఉండి మీరు దైవాన్ని నమ్ముకొని ధర్మంగా మీరు బతుకుతూ ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే ఎదుటి వాళ్ళు ఏదో చేశారు, ఎదుటి వాళ్ళు అనుకున్నా కూడా ఈ కలియుగంలో అవన్నీ పనిచేస్తాయా? తపస్సు చేస్తుంటే భగవంతుడే రావట్లేదు, ఇంకా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి కదా. అందుకని 99% ఉంటాయి. కానీ అక్కడక్కడ కొంత ఈ మనుషుల్లో పెరిగిన కల్మషాలు, మనుషుల్లో పెరిగిన ఈ స్వార్థపూరిత బుద్ధి, తర్వాత ఓర్వలేనితనము, తర్వాత సెల్ఫిష్నెస్, నాకే కావాలని అనుకోవడము, నేనే బాగుండాలనుకోవడము, ఇలాంటివన్నీ కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఉండొచ్చు. ఉన్నా కూడా ఏదైనా సరే మనం భగవంతుడిని వదలకూడదు. అంతే. మనం ధర్మంగా ఉండాలి, మన నడవడికి కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. If you think you will win, you will win. If you think you will lose, you will lose. అంతే. మనం అనుకున్నదే. If you think you can, you can. If you think you can't, you can't. అవును. అంటే చేయగలమంటే చేయగలం, చేయలేమని చేయలేం. ఇట్లాగే ఏది నన్ను ఏం చేయలేదు అని అనుకున్నా అనుకోండి, వాళ్ళకి నిజంగా ఏమి తగలవు. ఒకవేళ నిజంగా ఉన్నా కూడా చాలా మొండిగా ఉన్నారు, వానికి ఏం కాదు అని ఏం కాదు అంటుంటారు కదా. అలాగే ఉండాలి. కానీ మనం ధర్మం తప్పకూడదు, మనం స్వార్థపరులుగా ఉండకూడదు. మన పని, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ధర్మ మార్గంలో మనం నడుస్తూ మనం ఉన్న దాంట్లో భగవంతుడికి భక్తిపూర్వకంగా ఉంటూ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మనకి ఏ చెడు, ఏ ప్రయోగాలు, ఏ బాధలు ఉండవు. కానీ గురుగారు, కొన్నిసార్లు మనం అంత నిస్వార్థంగా ఉండి అతి మంచితనంగా ఉన్నా కూడా ఎక్కువ ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది, మన తప్పు లేకుండా. అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది. అదే అంటున్నామా, ఇది మానసికమైంది. ఇప్పుడు మీరు మంచి వాళ్ళే, అన్ని మంచిగా చేస్తున్నారు, ధర్మంగానే ఉంటున్నారు, కానీ మానసికంగా వీక్ అనుకోండి వచ్చి అంటారు. ఈ ఆలోచనలు దెబ్బ కొడతాయి. అవును. సో మానసికంగా దెబ్బ కొట్టాలే తప్ప ఇవి ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే ఇప్పుడు
అంతమంది రామాయణంలో వానరసేన అంతమంది రామకార్యార్థమై లంకకి వెళ్ళారు. కానీ అంతమందిలో ఎంతమందికి ఆంజనేయ స్వామికి ఉన్నంత ధైర్యం ఉంది, ఆంజనేయ స్వామికి ఉన్నంత బలం ఉంది, అంత తెగింపు ఉంది. సో ఆయన ఎట్లా చేశాడు? సో ఆ ధైర్యము బలము అనేది ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఏమవ్వదు, భగవంతుడు నా యందు ఉన్నాడు, నేను ధర్మ మార్గంలో ఉన్నాను, నేను మంచి పనే చేస్తున్నాను, నేను మంచిగానే ఉంటాను, మంచి ఆలోచిస్తాను, మంచి మాట్లాడతాను అని అనుకున్నప్పుడు మనకి ఏవి తగలవు. అంతే మీరు అన్నట్టుగా హనుమంతుడు ఎప్పుడైనా రాముడు నా హృదయంలోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా చుట్టూరే ఉన్నాడు అని నమ్ముతాడు కదా. నమ్ముతాడు. అందుకని సో ఆయన్ని ఏ దుష్టశక్తి ఏమి చేయలేదు కదా. ఎందుకు చేయలేదంటే ఆయన ధైర్యం, ఆయన నమ్మకం. అంతే. ఏంటి ఏది నన్ను ఏమీ చేయలేదనే నమ్మకం. అలాంటి స్థితప్రజ్ఞత కలిగిన భక్తితో, నమ్మకంతో, ధైర్యంతో అంతటి బలవంతులుగా ఉంటే ఎవరికి ఏం తగలదు. సో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనకున్న ఒత్తిడి మనకుంది. ఎంత చెప్పినా సరే మన వీక్ మైండే కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలోనే పడుతూ ఉంటాం. నాకేదో జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుంటే, ఎటువంటి ప్రయోగ బాధలు మీకున్నా, ఆ బాధలు నిజంగా ఉన్నా లేకపోతే అవి మీ అపోహలైనా ఏవైనా సరే మీ అపోహ పోతుంది. ఒకవేళ ఓన్లీ అపోహ అయితే అపోహ పోతుంది. అంతే. ఒకవేళ నిజంగా ఎవరో చేశారనే నిజంగా కష్టం ఉంటే అది పోతుంది, తొలగిపోతుంది. ఏంటి 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని చదవాలి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరే. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా చదవచ్చు రోజు. దీనికి ఎటువంటి నియమనిష్టలు లేవు. మీ పరిశుద్ధమైన మనసు ఉంటే చాలు, భక్తితో కూడుకున్న మనసు ఉంటే చాలు తప్ప దీనికి ఎటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు చదువుకోవచ్చు, బైక్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు, కార్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు. నిరంతరం ఇది స్మరించుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోగ బాధలు ఉన్నా, ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా, ఎటువంటి మీకు అపోహలు ఉన్నా అన్నీ పోతాయి. ఖచ్చితంగా ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. వీలున్నప్పుడు ఇంట్లో మీకు ఆదివారం వచ్చింది, టైం ఉంది అన్నప్పుడు కూర్చొని ఒక 108 సార్లు చదువుకోవడం. లేదు రోజు ఆఫీస్కి వెళ్ళాలి, కనీసం ఒక 21 టైమ్స్ చదువుకొని బయటకు వెళ్ళడం. ఇలా చేసుకోవడం వల్ల అనేక అపోహల నుంచి, అనేక దుష్టశక్తుల బారి నుంచి, అనేక ఇటువంటి దుష్ట శక్తుల బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అసాధ్య మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక. మర్కటేశ మహోత్సాహ, ఆయన అమితమైన ఉత్సాహం కలిగిన వాడు భగవంతుడు. సర్వశోక నివారక, నీ శోకం ఏదైనా తీరుస్తాడు ఆయన. సర్వశోక నివారక శత్రువున్ సంహార. ఇక్కడ శత్రువు అంటే ఏంటంటే నీకు నచ్చని వాళ్ళు నీ శత్రువులు అని కాదు అర్థం. వాళ్ళు నశించిపోవాలని కోరుకుంటే అది మళ్ళీ నీకే పాపం తగులుతుంది. మరెవరు గురుగారు శత్రువులు? అంటే నిన్ను భయపెట్టేది నీ మనసు అవ్వచ్చు, నిజంగానే ఎక్కడో నీకు తెలియని శత్రువు ఉండొచ్చు. శత్రువు నశించాలి అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో మీ మీద ఉన్న శత్రుభావం తొలగాలనే తప్ప వాళ్ళు నశించిపోవాలి, నాశనం అయిపోవాలి మనం అంటే వాళ్ళు మనకు ఫేవర్ గా మారటమే ఒక రకంగా. శత్రువు కాస్త ఫేవర్ గా మారినా మారకపోయినా మిత్రత్వం ఉంటే చాలు. సాధు స్వభావంతో, మృదు స్వభావంతో ఉండి, అంటే ఎదుటి వాళ్ళు మన మీద వాడు నాశనం అయిపోవాలను, వీళ్ళు పాడైపోవాలను, మేమే బాగుండాలను, ఇలాంటి భావన ఎవరికన్నా ఉంటే తొలగిపోయి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవాలి. ఎవరైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవాలి. దానివల్ల మనకు పోయేది ఏం లేదు. పోయేది ఏం పోతుందంటే దరిద్రం పోతుంది. అంతే. ఒకరు మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది. సో మనం ఏ విత్తనం నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి. అంతే. మనం వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు రమ్మంటే రావు, మామిడి విత్తనాలు నాటి వేప పళ్ళు రమ్మంటే రావు. అంతే గురుగారు. ఏంటి అందుకని ఈ శ్లోకాన్ని చదువుకోవడం 11 సార్లు హనుమాన్. అసలు ఈ రోజుల్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి
ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే ఎటువంటి బాధలైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి అపోహలైనా, ఎటువంటి దుష్టశక్తుల బాధ అయినా, ఎటువంటివైనా కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి తప్పకుండా కాపాడతాడు. ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే 11 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. ఇది అలవాటు చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా అద్భుతమైన విజయాలు వాళ్ళకి లభిస్తాయి. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి